తిరుమలలో సంవత్సరం పొడుగు ఉత్సవాలు ఊరేగింపులే. ఈ ఉత్సవాలు సత్యము, శివము, సుందరము అయిన భగవంతుని తత్వరహస్యం తెలిపే దర్పణాలు. రథసప్తమి. ఈ ఉత్సవంలో వెంకటేశ్వరుని సూర్యప్రవాహనం విశేషం. వాహనాలతో, ఊరేగింపులతో రథసప్తమి బ్రహ్మోత్సవాన్ని తలపిస్తుంది. గ్రీష్మతాప ఉపశమనానికి స్వామికి వసంతోత్సవం. ఈ ఉత్సవంలో వెండి తేరులో ఊరేగింపు విశేషం. చివరి రోజు అభిషేకం. ఉభయనాంచారులతో కలిసిన శ్రీనివాసునికి, సీతారామ లక్ష్మణులకు, రుక్మిణీ కృష్ణులకు. తిరుపతి వెంకటరమణుని జలకేళి. భక్తుల మానస సరోవరాలలో తేలాడే పరమహంస. పుష్కరిణి తన తరంగ హస్తాలతో బాలాజీకి ఉయ్యాలలూచినది. భగవంతునికి చేసే నిత్య పూజా విధులలో లోపాలను రూపుమాపడానికే పవిత్రోత్సవం. మానవుని అంతఃశుద్ధిని, ఆత్మ పరిశీలనను గుర్తు చేసే పవిత్రోత్సవాలు మనకు ఎంతైనా అవసరం. కొలుతురుమిము వైష్ణవులు కూరిమితో విష్ణుడని, పలుకుదురుమిము వేదాంతులు పరబ్రహ్మమని, అలరి పొగడుదురు కాపాలికులు ఆది భైరవుడని, సరినెన్నుదురు శాక్తేయులు శక్తి రూపునీవని. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు. ఉత్సవాలలో ఉత్సవం బ్రహ్మోత్సవం. బ్రహ్మదేవుని పేరు మీద సాగే బ్రహ్మోత్సవం. వెంకటేశ్వరుడు కలియుగంలో అవతరించిన పుణ్య జన్మదినోత్సవం. గగనలక్ష్మి తిరుమల మందిరానికి తారాతోరణాలు కట్టినది. తొమ్మిది రోజులు వైభవోపేతంగా సాగే ఈ ఉత్సవానికి జనం తండూపతండాలుగా తరలి వస్తారు. రథోత్సవం. తిరుమల స్వామి తేరుపై ఊరేగుతున్నాడు.